నీకు అసలు ఇష్టం లేనట్టుకుంది మైక్ ఇవ్వడం. నవ్వు ఎవరున్నారు, ఇంకెవరున్నారు, తర్వాత చూద్దాం, ఈయన్ని పక్క తోద్దాం. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా పర్సన్స్కి, అలాగే గెస్ట్స్ అందరికీ, అలాగే మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషలీ ఈ ఫంక్షన్కి అడగగానే వచ్చి గ్రేస్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చిన సజ్జనార్ గారికి, కమిషనర్ సజ్జనార్ గారికి, అలాగే బాబురావు గారికి, నీలోఫర్ కెఫే ఓనర్ అయిన బాబురావు గారికి, అలాగే కిమ్స్ అధినేత ఎండి అమలాపురం కిమ్స్ ఎండి రవికిరణ్ వర్మ గారికి, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ మరోసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇందులో ఉన్న టెక్నీషియన్ అందరూ, ఇమ్రాన్ గారు సార్, నేను అంతకుముందు నాకు తెలియదు సార్. సో అంటే యువర్ మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. నేను సాంగ్స్ వినలేదు అంతకుముందు, ఎందుకంటే నేను నా వేషమే కదా. బట్ ఈరోజు చూసిన తర్వాత ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ కానీ, ద కైండ్ ఆఫ్ పెప్ కానీ మీరు తీసుకొచ్చింది మ్యూజిక్ ద్వారా, ఇట్ వాజ్ సచ్ ఎ బ్రిలియన్స్ అనాలి. చాలా అద్భుతంగా ఉంది. అండ్ సురేష్ గారు, లాస్ట్ టైము మీరు సింగిల్ కార్డు ఇంత చిన్న వ్యక్తి అన్ని రాశాడా, ఇంత గొప్పగా రాశాడా అనిపించింది. ఈరోజు విన్న తర్వాత యూ ట్రూలీ డిజర్వ్ ఎవ్రీథింగ్. And you are definitely going to rock in this industry, going to stay for a long time in this industry. వస్తాం మేము కూడా త్వరలో వస్తాం మీ దగ్గరికి. సింగిల్ కార్డు లేకపోతే అట్లీస్ట్ 2-3 సాంగ్స్ సార్ సురేష్ గారు ప్లీజ్ రాసి పెట్టండి సార్ అని అడగడానికి వస్తాం. అలాగే చూడండి, అద్భుతమైన స్మైల్ సుప్రియ గారు. ఆవిడ స్మైలే కాదండి, ఇందాక మీరు విజువల్ చూసినప్పుడు కఫే తాలూకు ఒక సెట్ని, మాకు యాక్చువల్గా ఒరిజినల్ కఫేలో షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఆవిడ తెలివి ఉపయోగించి కఫేని డిజైన్ చేసిందండి. సో బ్రిలియంట్. అది పొరపాటున కూడా మనం ఎక్కడ సెట్ అనుకోం, బట్ లవ్లీ బ్యూటిఫుల్ సెట్. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడికక్కడ వాళ్ళిద్దరి సాంగ్స్లో కానివ్వండి, హీరోయిన్ల సాంగ్స్లో కానివ్వండి, ఎవ్రీథింగ్ ద కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, యూస్ చేసిందంతా అద్భుతంగా యూస్ చేసింది. ఫెంటాస్టిక్ మేడం, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సార్ ఐఎమ్ సారీ, మీ పేరు తెలీదు. పవన్ అండి. ఇందాక చాలా షార్ట్ స్పీచ్ ఇచ్చారు కదా, ఇప్పుడు చెప్పండి, 4 ముక్కలు చెప్పండి, ఎలా చేశాను నేను. సార్ యాక్చువల్లీ సీన్స్ ఎడిట్ చేసేటప్పుడు మీ ఎమోషన్స్ని కట్ చేయలేకపోయానండి. అంటే మీకు ఆలోచన కూడా ఉండిందా, కోసేద్దాం నా ఎమోషన్స్ అని? సరే, బాగుండింది కదా. ఎందుకంటే మీరే ఫస్ట్ ప్రేక్షకుడు, మీరే చెప్పాలి ఎలా ఉంది సినిమా మొత్తం అని. చాలా బాగా వచ్చిందండి సినిమా, ఎమోషన్గా చాలా బాగుంది. సార్ మీరు ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో అల్కాపూర్లో ఉంటారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడిద్దామని, అంతకంటే ఇంకా వేరే దురుద్దేశం ఏం లేదు. థ్యాంక్ యూ పవన్ గారు. అలాగే ఈ సినిమా డిఓపి మిస్టర్ క్రాంతి గురించి చెప్పాలి. సచ్ ఎ ఫెంటాస్టిక్ డిఓపి, వెరీ ఫాస్ట్, ఆ ఫాస్ట్నెస్లో కూడా చాలా ఎఫెక్టివ్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసిన డిఓపి. ఈ మధ్యకాలంలో నేను క్రాంతి పేరు 1-2 చోట్ల నేనే, సార్ ఆ పలానా డిఓపి ఉన్నాడు, ఆయన వాడండి బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశాను కూడా. అంత ఇష్టడైపోయాడు. సో క్రాంతి, నీకు త్వరలో మేము కాకుండా మిగతా వాళ్ళు కూడా వస్తాయి. వచ్చినప్పుడు నేను ఎలాగే చెప్పానో, సార్ ఒక మంచి యాక్టర్ ఉన్నాడు రాజీవ్ కనకాల అని పెట్టుకోండి అని, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, ఓకే? సో క్రాంతి నిజంగా చాలా బాగా చేసావు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, ఆయన ఎప్పుడూ నాకు వినపడడం తప్ప కనపడలేదు. చివర్లో తప్ప, అంటే యూఎస్లో ఉన్నాడు ఆయన, సో చివర్లో తప్ప ఆయన కనపడలేదు. సచ్ ఎ నైస్ జెంటిల్మ్యాన్, హి హస్ కమ్. అండ్ ఈ సినిమాకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చి ఈ రోజున ఈ సినిమాని ఇక్కడ దాకా సక్సెస్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమనుకోకండి, ఇంకొక 2 నిమిషాలు ముగిస్తాను. ఇది అంటే మా పబ్లిసిటీ కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. అలాగే శివ, ప్లీజ్. శివ ఫస్ట్ డే నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీరు నా పేజెస్లో చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో. నేను వచ్చాను బ్రదర్, ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఊరికే అలా తీసి పెట్టాను.
ఫస్ట్ డే న్యాచురల్గా హీరోకి నాకు ఏమి అంత ఇంటరాక్షన్ ఏమి ఉండదు కదా. బట్ సెకండ్ డే నుంచి ఆఫ్టర్ పర్ఫామ్ చేస్తున్న కొద్దీ ఐ లైక్ దెమ్ వెరీ మచ్. ద వే హీఈస్ పర్ఫార్మింగ్, ద వే హీఈస్ ఎమోటింగ్, ఎవ్రీథింగ్, ద వే హీఈస్ టేకింగ్ ద యాటిట్యూడ్, సీన్లోకి వచ్చేటప్పుడు ఆ సీన్ టేక్ ఆఫ్కి తీసుకోవాల్సిన యాటిట్యూడ్, ఇవన్నీ కూడా తను చాలా చక్కగా పోర్ట్రే చేస్తున్నప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. ఎవరైనా ఒక యాక్టర్కి ఎదుటి యాక్టర్ బాగా చేస్తున్నప్పుడు నేను కూడా ఇంకా బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నాలోని ఇంకా యాక్టింగ్ అబిలిటీని బాగా తీసుకురావడానికి కూడా ఒక విధంగా శివ హెల్ప్డ్ మీ. సో థ్యాంక్ యూ. నో, యూ రియలీ పర్ఫార్మ్డ్ వెల్. కంగ్రాచులేషన్స్. కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. అలాగే హీరోయిన్ తేజు అశ్విని, ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగా పర్ఫామ్ చేసింది కూడా. శివ, నాకు ఒకటి మాత్రం చిన్న డౌటు. ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు ఆ అమ్మాయిని ఇలా పట్టుకొని. అంటే అది డైరెక్టర్ తాలూకు ఎక్స్ప్రెషన్సా లేకపోతే నీ ఎక్స్ప్రెషన్స్? అంటే అది డైరెక్టర్ మైండ్లో ఉన్న విజన్ని నాకు అలా కన్వే చేస్తారు. మా ఇద్దరికి ఉన్న కనెక్ట్ వల్ల అలా వచ్చేసి ఏదో అయిపోయింది సార్ ఆ రోజు. అంతేనా? అయితే అది నీ ఎక్స్ప్రెషన్సే అంటావు? అంటే డైరెక్టర్ తాలూకు విజన్ సార్ అది. కానీ నీ ఎక్స్ప్రెషన్సే కదా. అవునవును సార్, విన్నారా? నేను చెప్పా, ఆ రోజే చెప్పా మీకు, ఆ రోజే చెప్పా మీ వాడు ఏదో కాంపౌండ్ ఇస్తాడు సార్ అని. మీరు ఆ రోజు పట్టించుకోలేదు నన్ను. సో ఫెంటాస్టిక్, వెల్ డన్. సో అలాగే రాజ్ కందుకూరి గారు, హీఈస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. ప్రతిసారి కొడుక్కి అంత సపోర్టివ్గా వచ్చి లొకేషన్లో ఉండడం, చూడడం, ఇవన్నీ కాకుండా అంటే తనకి వెన్నంటూ ఉండి సినిమాకి ఎంత సపోర్ట్ చేయాలో, ఎంతవరకు ఊరికే అన్ని వేళలా నా కొడుకు సూపరు, నా కొడుకు అది ఇది అనకుండా ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు తగ్గించాలో, ఎప్పుడు ఇది బాగా చేసావు, ఇది బాగా చేయలేదు, ఇది బాగా చెయ్యి అని చెప్పి గైడ్ చేసిన అద్భుతమైన ఫాదర్. సో సార్, ఆల్ ది బెస్ట్. మీ అబ్బాయి డెఫినెట్గా సక్సెస్ఫుల్ హీరో అవుతాడు. నేనే ఇంకో 2-3 సినిమాల్లో ఆయనకి ఫాదర్గా చేస్తాను ఖచ్చితంగా. ఒకవేళ స్టార్ట్ అయిందనుకోండి, లేదు ఎవరికైనా ఆప్షన్స్కి వెళ్తున్నాను అనుకో, ఫోన్ చేసి హలో, అంత సీన్ లేదమ్మా, ఆల్రెడీ ఇక్కడ ఫాదర్ ఇక్కడనే. సో అలాగే మా శ్రీనివాస్ గారు, నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు సరే ఒక నటుడు, కానీ మంచి వాక్చాతుర్యం ఉంది, స్పష్టంగా పలుకుతున్నాడు, అద్భుతమైన వ్యక్తి, ఎవరో అనుకున్నాను. తర్వాత సార్ అలాగే సార్ ఇప్పుడు ఈ 2-3 సినిమాలు చేస్తున్నానండి, అది బాగుంది సార్ అది అంటున్నా. అలాగే బాగా వస్తుంది సార్, బ్రహ్మాండంగా వస్తుంది మీకు, నేను ఏదో మాట్లాడుతున్నా. తర్వాత మెల్లగా చెప్తున్నాను, సార్ నేను అంటే జాయింట్ కలెక్టర్గా చేసి అది వదిలేసి వచ్చాను సార్. ఓ జాయింట్ కలెక్టర్ గారి పక్కన కూర్చొని నేను ఓకే ఓకే అంటున్నానా అని. అంటే ఆయన తాలూకు తపన, ప్యాషన్ మీకు ఆయనతో నేను కూర్చున్నప్పుడల్లా, సార్ నేను ఈరోజు లేకపోతే ఈ 2 సినిమాలు అద్భుతమైన వేషం చేశానండి, ఇలాంటి గెటప్ అండి, ఇలా చేశానండి, అలా చేశానని చెప్తుంటే, అరే నేను చేసిన దాంట్లో ఓకే కొన్ని ఏవో డిఫరెంట్ వేషాలు ఇప్పుడు వస్తున్నాయి. బట్ ఆయన కెరియర్లో ఇప్పుడు ఆయన అన్నారు 105వ సినిమా అని. ఆయన 105వ సినిమాలో నాకు తెలిసి అట్లీస్ట్ 40 డిఫరెంట్ వేషాలు వేసి ఉంటారు, 40 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అంటే మాటలు కాదు. ఈజ్ అ వెరీ లక్కీ మ్యాన్ అండ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో అండ్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ ప్రూవ్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఈ సినిమాలో పార్ట్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ. అండ్ ఇక యథావతో తిరిగితే యథావతం కాదు. నాకు కసిరెడ్డి గారు స్మైల్ బాగా ఇష్టం. అసలు హార్ట్ఫుల్గా నవ్వుతాడు. ముందు సగం ఏదైనా మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా, లేకపోతే లొకేషన్లో డైరెక్టర్కి మనకి ఏదైనా అయినా, ఇవన్నీ కూడా ఆయన నవ్వు చూడంగానే అమ్మయ్య ఇంకా ప్రాబ్లం లేదులే అనిపిస్తుంది. యూజువల్గా అమ్మాయిలు చూస్తే అలా అనిపిస్తుంది, అమ్మాయిలు నవ్వులు చూస్తే, కానీ నాకు ఏమని చూస్తే అలా అనిపిస్తుంది. సో కసిరెడ్డి గారు ఈజ్ వన్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్, బియాండ్ అన్డౌటెడ్లీ. కామెడీయే కాదు, అటు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు, విలనీ కాదు, దేనికైనా పనికొచ్చే వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఇందులో కూడా ఓ పార్ట్ అయ్యి అద్భుతంగా పర్ఫామ్ చేసి సపోర్టివ్గా, శివకు సపోర్టివ్గా, ఆ హీరో క్యారెక్టర్ సపోర్టివ్గా ఉండి నడిపించినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఐ నో మీరు రాబోయే సినిమాలు బోల్డ్ అని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కసిరెడ్డి గారివి. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ దిస్ ఆల్సో. ఇక మా
డైరెక్టర్ దా ఈయన నేను మనం చేసిన సినిమా ఏంటది చెప్పారు సార్ ముందు. చెప్పేసాను ఒకసారి, అయితే ఇంకోసారి వద్దంటావా? ఓకే, థ్యాంక్ యూ. అంటే నీ చెప్పలేదేమో అనుకున్నా. బట్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. సిన్స్ ఈ నా ట్రావెల్ కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బట్ ఈ సినిమాకి తను 3 years నుంచా 3 years నుంచి కష్టపడి, అప్పుడు పిల్లోళ్ళలాగా ఉండేవాడు, అప్పుడు గడ్డం కూడా ఉండేది కాదు, మీసాలు కూడా ఉండేవి కాదు, ఇప్పుడు గడ్డాలు మీసాలు కూడా వచ్చేసాయి. బట్ జోక్స్ అపార్ట్, చాలా కష్టపడ్డాడు అండ్ కథను బాగా రాసుకున్నాడు. చాలా మంచి సీన్స్ని అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నాడు కథలోకి. సో ఇవన్నీ ఫస్ట్ సినిమాతోటే అంత మెచ్యూరిటీ లెవెల్ రావడం, ఒక దర్శకుడిగా రావడం అన్నది చాలా కష్టం. అలాంటిది మా ప్రమోద్కి వచ్చింది, ప్రమోద్ హర్షకి. సో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాడు. సాధించడానికి మీ అందరూ తోడ్పడాలని, చూసి నచ్చితే 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి, ఇంకంతేగా, ఎవరిని మర్చిపోలేదుగా. సో థ్యాంక్ యూ. అలాగే మా ఈ సినిమాకి మిగతా మేమేం మాట్లాడాం, పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇందాక బాబురావు గారు వచ్చారు చూడండి, ఆయన ఇచ్చిన పబ్లిసిటీ సూపర్ పబ్లిసిటీ. చూడాలి, సినిమా చూడాలి. పొద్దున్న లేస్తే చాయ్ తాగడంతో సినిమా స్టార్ట్, అదేంటి రోజు స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవ్వాలంటే చాయ్ తాగాలి. ఇలా ఆయన అద్భుతంగా మంచి ఎనర్జెటిక్గా మాకు పబ్లిసిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాబురావు గారు. అండ్ ఆయన అది కూడా చెప్పాడు, ఫస్ట్ డే చూస్తా, ఎప్పుడో షోలే చూశాడంట ఆయన, తర్వాత మా సినిమా చూస్తా అంటున్నాడు. సో నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. సో యా, సో థ్యాంక్ యూ బాబురావు గారు. నేను అంటే సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి, అందరూ కదలకుండా కూర్చొని వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమాన్ని అలాగే మా పిఆర్ వంశీ కాకా ఏడును కాకా బయట ఉండి ఉంటాడు. వంశీ కాకాకు కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు, చక్కగా నిర్వహించాడు. ప్లస్ కాంప్యూర్ యాంకర్ గీతా భగత్ సింగ్ గారు కదా, అందరు గీతా భగత్ గారు అనుకుంటున్నారు, కాదు, గీతా భగత్ సింగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ చాయ్ వాలా. సారీ, నేను లాస్ట్ టైం చెప్పా, నేను మీకు మీరే అడిగారు కదా. ఏమని? మీరు అడిగారు, ఎవరు అడిగారు? కాదు, ఆవిడ మంజుష గారు అడిగారు, Okay. మీకు టీ పెట్టడం వచ్చా అని. నేను అంటే ఈ సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు నేర్చుకొని పెట్టేస్తాను అన్నాను మా ఆవిడ. ఇది చూసి మా ఆవిడ, నువ్వు స్టేజీలు ఎక్కి అందరి ముందు చెప్తామే, ఇంతవరకు ఎప్పుడైనా టీ పెట్టించావని. నేను అదే చెప్తున్నా కదా, సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేర్చుకొని నీకు టీ పెట్టిస్తా అన్నా. అలాగే ఇప్పుడు February 6 వస్తుంది, ఈలోపు నేర్చుకొని దగ్గరకు వచ్చి నేర్చుకొని, ఇదిగో సభాముఖంగా చెప్తున్నా, February 6వ తారీఖున నీకు నేను టీ పెట్టిస్తా పో. అక్క యాంకర్ స్పెషల్ డే అన్న పెట్టుకుంటే అందరూ వచ్చినప్పుడు అందరూ